హాయ్ అండి. నమస్తే. నేను మీ కళ్యాణి. వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణి క్రియేషన్స్. ఈరోజు వీడియోలో మంచి డే టైమ్ స్నాక్స్‌గా చేసుకునే అటుకుల మిక్చర్‌ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ అటుకుల మిక్చర్ కోసం నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ వరకు అటుకులను తీసుకున్నాను. అటుకులను ఇలాగా జల్లెడలో వేసుకొని జల్లించుకోండి. ఇలా జల్లించుకోవడం వల్ల అటుకుల్లో ఉన్న చిన్న చిన్న స్పాటికల్స్ అనేవి సెపరేట్ అవుతాయి. ఇలా జల్లించుకున్న అటుకులను మనం పక్కన పెట్టుకోండి. ఈ అటుకుల మిక్చర్ కోసం కొంచెం మందంగా ఉన్నటువంటి అటుకులను తీసుకోండి. ఇప్పుడు మరొక పక్కన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోండి. ఆయిల్ మీడియం ఫ్లేమ్ మీద హీట్ చేయండి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఒక జల్లెడను తీసుకొని జల్లెడను ఆయిల్‌లో పెట్టి ఒక కప్పు వరకు పల్లీలను వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద లైట్‌గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా దోరగా ఫ్రై చేయండి. ఇలా వేగిన పల్లీలను తీసుకొని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్‌లోకి ఒక 10, 15 జీడిపప్పు పలుకులను వేసి లైట్‌గా ఫ్రై చేయండి. అదే ఆయిల్‌లోకి ఇప్పుడు ఒక 6 వెల్లుల్లి రేఖలను వేసుకొని లైట్‌గా ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. ఒక హాఫ్ కప్ వరకు కరివేపాకును వేసి కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు ఆయిల్‌ని ఒక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్‌లో వేడి చేయండి. ఆయిల్ వేడిగా ఉన్నప్పుడే మనం అటుకులను ఫ్రై చేసుకోవాలి. లేదంటే అటుకులు ఆయిల్ లాగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు కొద్ది కొద్దిగా అటుకులను వేసుకొని ఈ విధంగా ఫ్రై చేయండి. సో, ఈ విధంగా అటుకులన్నిటిని ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. అటుకులనేవి కలర్ చేంజ్ అవ్వకుండా ఈ విధంగా ఫ్రై చేయండి. అటుకులు మనం చేత్తో తిరిపితే క్రిస్పీగా ఉండేలా చూసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పల్లీలు, కరివేపాకును వేసుకోండి. ఇందులోకి ఒక 2 టీ స్పూన్స్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్ వేసి కలపండి. కారం సరిపోకున్నట్టయితే ఒక హాఫ్ టీ స్పూన్ కారం యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఉప్పు, కారం బాగా అటుకులు పట్టేలాగా చేతితో కలపండి. ఈ మిక్చర్‌ని మనం బాగా కలిపి 2-3 వీక్స్ పాటు ఎయిర్ టైట్ కంటైనర్‌లో వేసుకొని బాగా స్టోర్ చేసుకోవచ్చు. ఎంతో క్రిస్పీగా ఉండే సింపుల్ స్నాక్ రెసిపీ రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీని మనం ఎప్పుడైనా బయటకి వెళ్ళినప్పుడు ఇలా తయారు చేసుకొని పట్టుకెళ్తే అందరూ చాలా ఇష్టంగా తింటారండి. ఈజీ స్నాక్ రెసిపీ మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.